జనాల్లోకి వెళ్తున్నటువంటి కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. వారికి భంగపాటు తప్పడం లేదు. హామీలపై నిలదీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక జగిత్యాల నుంచి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ పడితే అక్కడ అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు పై తిరగబడుతున్నారు. హామీలపై, పథకాలపై, అమలుపై నిలదీస్తున్నారు. ఎప్పుడు అని చెప్పేసి ఇందిరమ్మ ఇళ్లపై తాజాగా మనం చూస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తున్న పరిస్థితి. మరి జగిత్యాల జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ప్రజలు ఏమంటున్నారు? రైట్. వాస్తవంగా ఇప్పుడు గత దాదాపు 16 నెలల కాలంగా మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలైతే తిరగబడుతున్నారు. ఒక ఇందిరమ్మ కాదు, అనేక రకాల అంశాలకు సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో రైతులు అయితే ప్రధానంగా జగిత్యాల జిల్లాలో, జగిత్యాల జిల్లా అంటేనే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ, అంటే జగిత్యాల అన్నం గిన్నెగా మారినటువంటి సిచ్యువేషన్. ఆ రైతులంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన తిరగబడ్డారు. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల ఈ ప్రాంతాల్లో రైతులు మొత్తం కూడా పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత పసుపు రైతులు, జగిత్యాల నిజామాబాద్ తర్వాత పసుపు అనేటువంటిది ప్రధానంగా జగిత్యాల జిల్లాలో ఉంటుంది. ఆ పసుపు రైతులు కూడా రోడ్డెక్కారు. ఆ పసుపు రైతుల్లో కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ఉన్నారు. వాళ్ళంతా కూడా రోడ్డెక్కిన సిచ్యువేషన్ కనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కావచ్చు, ఇంకా మిగతా అంశాల్లో మహిళలు, వారికి సంబంధించిన పెన్షన్ తదితర అంశాల్లో కూడా వాళ్ళంతా కూడా ఇప్పుడు రోడ్లపై వచ్చి ధర్నా చేసేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానమైనటువంటి కారణము మరి నిధులు లేకనా మరి ఏటో తెలియదు, కానీ పూర్తి స్థాయిలో ఎటువంటి ఇచ్చినటువంటి హామీ పూర్తిగా అమలు చేయకపోవడము, అసలు ఉన్న లబ్ధిదారికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఒక ఇందిరమ్మ ఇల్లు తనకెందుకు రాలేదంటూ ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం. అలాగే ఆ స్థానిక ఎమ్మెల్యేలు గతంలో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక ఎమ్మెల్యే ఇంతకుముందు సెక్యూరిటీ లేనిది సహజంగా వచ్చేవారు, కానీ ఇప్పుడు సెక్యూరిటీ లేనిదే బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనకి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో మరి అధికారులు, ఈ స్థానికంగా ఉన్నటువంటి వారి అత్యుత్సాహం కావచ్చు, తదితర కారణాలతోటి మాత్రం పెద్ద సంఖ్యలో కూడా అందరూ రోడ్డెక్కుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. ఈ క్రమంలో మరింత కూడా ఇది ముదిరే అవకాశం ఉంది. ఎందుకంటే జగిత్యాల జిల్లాలో మంజూరైనటువంటి ఇళ్లకు సంబంధించి కేవలము కొద్ది మంది మాత్రమే ఇప్పటి వరకైతే ఆ ఇండ్లకు రావడం జరిగింది. మరి చూడాలి ఇప్పటి ఇచ్చినటువంటి అంశాలకు సంబంధించి ఇంకా ఎంతమంది వాళ్ళు డబ్బులకు సంబంధించిన అంశాలు కావచ్చు, రకరకాల ఇష్యూస్లో మరి ఏం జరుగుతుందనేటువంటిది మనం చూడాలి. కుమార్.